నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. ఈరోజు ఏమంటే చేస్తున్నారు గుమగుమల్లో? సెసమి ఆలు ఫ్రై అండి. సెసమి ఆలు ఫ్రై. సో నువ్వుల కాంబినేషన్. అవునండి. ఓకే, మరి సెసమి ఆలు ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సెసమి ఆలు ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ పోపు పెట్టేసుకుంటాం. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే మనం ముందుగా ఏంటంటే బంగాళదుంపలు ముక్కల్ని మనం ఉడికించి పెట్టేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇక్కడ నువ్వుల్ని మనం 2 రకాలుగా వాడుతున్నాం. ఒకటి పొడి రూపంలో వేస్తున్నాం, అది మొత్తం కోటింగ్ లా వస్తుంది. ఇంకొకటి వేయించిన నువ్వులు కొంచెం అలా పైన చల్లుకుంటాం. సో కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి. అండ్ కొద్దిగా ఆయిల్. సో ఇక్కడ పోపు దినుసులు కాకుండా జస్ట్ జీలకర్ర, ఈ ఆలు కాంబినేషన్ అనేది బాగుంటుంది. జీలకర్ర. సో ఇది రోటీలకి లేదా మనం రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా బాగుంటుంది నంచుకోవడానికి. ఎస్, కొంచెం స్పైసీ కూడా తక్కువగా. ఇక్కడ మనం పచ్చిమిరపకాయనే మనం ఇక్కడ కొంచెం స్పైసీగా ఇస్తున్నాం కారానికి. సో స్నాక్ లా కూడా తీసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే ఓకే. సో యూజువల్ గా బంగాళదుంప అంటే చాలా సింపుల్ గా ఇట్లా పోపు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటివి ఏమైనా యాడ్ చేస్తే ఆ ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు. సో ఇది కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. సో దీంట్లో ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం మనకు వేగితే సో సైడ్ లో అవి కూడా నంచుకోవడానికి బాగుంటాయి. సో ఆ ఘాటు లేకుండా కొంచెం వేగాలి బాగా గట్టిగా, అంటే అది రోస్ట్ అయ్యేలాగా కొంచెం వేగితే బాగుంటుంది. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ముఖం మీద మెడ మీద నల్లటి మచ్చలు వచ్చి చూడడానికి అసహ్యంగా అసౌకర్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ఈ చిట్కా ఫాలో అవ్వండి. అరటిపండు గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా తేనె, కొంచెం నిమ్మరసం కలుపుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి బాగా అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ మచ్చలు మటుమాయమైపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో అయిపోయినట్టేనా రాజు గారు ఇది? ఓకే అండి. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు. సో దీంట్లోనే కొద్దిగా పసుపు. సో ఇది కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ లో వస్తుంది. మనకు కొంచెం వైట్ లో రావాలనుకుంటే పసుపు లేకుండా తయారు చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎలాగో సైడ్ డిష్ గానే తీసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుందేమో కదా. అవునండి. ఎందుకంటే మనకి నంచుకోవడానికి అది లేదా చపాతీ లాంటి వాటిలో తిన్నా కూడా కొంచెం బాగుంటుంది. మరి చిన్న చిన్నగా ఉంటే మళ్ళీ ముద్దలా అయిపోతుంది. మనం ఇలా మిక్స్ చేసేటప్పుడు ముద్దలా అయిపోతాయి. ఓకే. సో నువ్వులు ఏంటంటే మనం వేయించేసి పొడి కొట్టేసుకున్నాం. సో పైన వేసేది కూడా కొంచెం వేయించి వేసుకున్నాం. సో పచ్చి మనం అంత తీసుకోలేం కాబట్టి కొద్దిగా లైట్ దూరగా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే. సో ఇది కొంచెం డ్రై అవుతున్నప్పుడే సరిపడా ఉప్పు, సో నువ్వుల పౌడర్ అండి. సో ముద్దలుగా లేకుండా కొంచెం ఇలా పొడి పొడిగా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా చట్పటా కోసం చాట్ మసాలా అండి.
స్టవ్ ఆపేసేసి నిమ్మరసం పిండి తీస్తారా. సో అలాగే కొద్దిగా నువ్వులు కూడా పైనుంచి యాడ్ చేస్తున్నాను. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇలాగే మనం అంటే చైనీస్ డిష్లలో కూడా ఒకటి చేసుకోవచ్చండి. బట్ దాంట్లో ఏంటంటే డీప్ ఫ్రై చేసుకుంటారు. సో డీప్ ఫ్రై చేసుకుని సాస్ అది చేసుకున్నప్పుడు పైనుంచి కొంచెం ఈ నువ్వులు పైనుంచి అలా చల్లుకుంటాం. సో దీంట్లో కూడా ఇంకొద్దిగా నువ్వులు వేస్తున్నాను పైనుండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, డిష్ రెడీ అండి. ఓకే అండి, మరి సెసమే ఆలు ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సెసమే ఆలు ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, నువ్వుల పొడి, చాట్ మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం, వేయించిన నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సెసమే ఆలు ఫ్రై రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బాగుంది, క్రంచీగా నువ్వులు అలా తగులుతూ ఉన్నాయి. పౌడర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ బంగాళదుంపకు మొత్తం అలా కోటింగ్ లా వచ్చేసింది. ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది. యాక్చువల్గా చాలా టేస్టీగా ఉంది. సో స్నాక్ లా కూడా తినొచ్చు. సింపుల్ గా చేసుకున్నా అంటే జస్ట్ ఈ బంగాళదుంప ఫ్రై లో మనం ఎలా అయినా ఇలాంటి చిన్న చేంజెస్ చేసుకోగలం. ఎందుకంటే మిగతాదంతా మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అవునండి. అలా పౌడర్స్ అది మారుస్తూ ఉంటే మనకి ఆ బంగాళదుంప టేస్ట్ మారుతూ ఉంటాయి. బాగుంది, వెరైటీగా. థాంక్యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మామూలుగా దోశ బాగా పల్చగా గుండ్రంగా వేసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు విరిగిపోతూ ఉంటుంది. అలా విరిగిపోకుండా గుండ్రంగా పల్చగా దోశ వేసుకోవాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటంటే ఫస్ట్ దోశ పెనం పెట్టుకుని వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా వేడి చేసి ఈ సాల్ట్ పడేసేసి దాని తర్వాత దోశ వేసుకున్నట్లయితే దోశ విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, ఈ రోజు మనకి వంటలు చేయడానికి మన కపుల్ రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ పరిచయం చేసేసుకుని వాళ్ళ వెరైటీస్ ఏంటో చూద్దాం. హలో అండి. హాయ్ అండి, గీత గారు. బాగున్నారా? బాగున్నామండి. ఏం పేరు మీ పేరు? నా పేరు మానస అండి. మానస, ఎక్కడి నుంచి వస్తున్నారు? మానస ఎస్ఆర్ నగర్ నుంచి అండి. ఎస్ఆర్ నగర్. ఓకే. హలో అండి. హలో. మీ పేరండి? సురేష్ అండి. సురేష్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఓకే. సో మానస గారు మీ హస్బెండ్ కి వంట వచ్చా? వచ్చండి. వచ్చా? చేస్తుంటారా ఎప్పుడైనా? ఓకే. సో మరి రెడీ ఈ రోజు ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో మానస గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను వచ్చేసి గోబీ బేసన్ ఫ్రై అండి. గోబీ బేసన్ ఫ్రై. మరి సురేష్ గారు మీరు? మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ. ఓ, హెల్దీగా టేస్టీగా అన్నమాట. యా. మరి ఇద్దరు ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? యా. ఓకే, మరి గోబీ బేసన్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబీ బేసన్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మనస గారు స్టార్ట్ చేద్దాం. రెడీ అండి. కొంచెం జస్ట్ కొంచెం ఆయిల్ వేయాలండి. 1 కప్ శనగపిండి అండి. జస్ట్ డ్రై రోస్ట్ అంటే మనకి పచ్చి వాసన ఉండకుండా కొంచెం స్మెల్ అనేది పోయేటట్టుగా వేయించాలన్నమాట. ఓకే. సో జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఓకే. సో బాగా వేగితే మనకి టేస్ట్ బాగుంటుంది. సో యూజువల్ గా శనగపిండితో అంటే చాలా అంటే ఇలా పొడి కూర టైప్ లో వేరే వెజిటబుల్స్ కి చేస్తూ ఉంటారు కదా, అరటికాయ గానీ ఇలా.
కొంచెం బాగుంది ఇది ఏదో వెరైటీగా గోబీతో. అంటే రెగ్యులర్ గా ఒకటే కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనము ట్రై చేస్తుంటే. మీ ఐడియా నేనా ఇది? అవునండి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మానస గారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓ, సో పిల్లలు ఎంతమంది మీకు? 2 kids అండి. ఏం చదువుతున్నారు? పెద్ద ఆయన వచ్చేసి సాయి సుమనీష్, ఓకే, 2nd క్లాస్ అన్నమాట. ఓకే. అండ్ చిన్న బాబు వచ్చి సులక్షణ్, తను LKG ఇప్పుడు. LKG. ఇది రోస్ట్ అయిపోయిందండి. చూద్దామా? యా, మరీ ఎక్కువ వేగిస్తే కూడా కొంచెం మాడిపోయినట్టుగా ఉంటుంది. సో ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. కొంచెం ఫస్ట్ మనం మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టాలా? అవునండి. ఓకే. సో ఏమన్నా పేస్ట్ చేసుకోవాలా? లేదు, ఇది పౌడర్ అండి. కొబ్బరి పొడి, వెల్లుల్లి, ఓకే, ఎండుమిర్చి, ఓకే, సాల్ట్ దీనికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే, ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టండి. కొంచెం చిన్నగా పెట్టండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అండి. సో గోబీ ఎలాగ ముందు బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ ముందు ఇలా రెడీ చేసుకుంటే మనకి ఫాస్ట్ అయిపోతుంది కదా. 1.5 స్పూన్ ఆయిల్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు. ఓకే, కొంచెం ఇవి వేగాక కరివేపాకు వేస్తామండి. ఓకే, ఓకే. సో ఓన్లీ శనగపిండి ఒకటే అయితే కొంచెం టేస్ట్ అందరికి నచ్చుతుందో నచ్చదో అన్నట్టుగా ఇలా కొబ్బరి పొడి అన్నమాట. ఓ, సో ఇది టేస్ట్ వైజ్ అడిషనల్ వైజ్ మన ఇష్టం అన్నమాట. సో లైక్ చేసే వాళ్ళు లైక్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ దీంట్లో వచ్చేసి ఇది వెల్లుల్లి ఉంది కదా, అది హెల్త్ వైజ్ చాలా మంచిది. సో రోజువారి వంటల్లో కూడా వెల్లుల్లి వాడటంలో తప్పేమీ లేదండి. నెక్స్ట్ కరివేపాకు అండి. కరివేపాకు వేసాక పచ్చిమిర్చి, దానికి తగ్గట్టుగా సాల్ట్, అండ్ నెక్స్ట్ ఈ పేస్ట్ ఉంది కదా అది కొబ్బరి పౌడర్, ఇది వేసేసాలి. ఏంటంటే కొంచెము వాసన అనేది వెల్లుల్లి పచ్చి వాసన వస్తుంది, కొంచెం వేయించడం వల్ల కొంచెము స్మెల్ అనేది పోతుంది అనమాట. ఓకే, ఓకే. మానస గారు ఏమంటే బాగా చేస్తారు? సురేష్ గారు స్నాక్స్ ఐటమ్స్ బాగా చేస్తారు. స్నాక్స్ ఐటమ్స్ బాగా చేస్తుంటారా? సో స్నాక్స్ అంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి కదా, సో ఎక్కువ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా స్నాక్స్? అండ్ కొంచెం పసుపండి. ఓకే, కాలీఫ్లవర్స్ అండి. ఓకే. సురేష్ గారు మామూలుగా కూడా చాలా తక్కువ మాట్లాడతారా? అలా ఏం లేదు. ఏం లేదా? మరి ఇక్కడికి వచ్చాక చాలా అసలు ఏం మాట్లాడట్లేదు. అలాగే నుంచొని మీరు ఏం వంట చేస్తారో జాగ్రత్తగా చూస్తారు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్నాళ్ళైంది పెళ్ళై? 8 years అండి. 8 years. ఓ నైస్. కొద్దిగా ధనియాల పొడి. సో ఇద్దరిది ప్రాపర్ హైదరాబాద్ ఏనండి లేకపోతే? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అండి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా. సో పెళ్లి చూపులకు వస్తున్నారు అని తెలిసినప్పుడు ఇంత పొడుగ్గా ఉన్నారు కదా మీ ఆయన, చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఇంత హైట్ ఉన్నారా అయినా అని అనిపించింది. ఓ, అమితాబ్ బచ్చన్ జయమాలిని లాగా దృష్టిలో పెట్టుకొని ఒప్పుకుంది. ఓ, అలా దృష్టిలో పెట్టుకొని అలా ఒప్పుకున్నారా? అవునండి. లేకపోతే మీరు ముందు నుంచి పొడుగ్గా ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? మనం అనుకునే ఎప్పుడైనా ఎందుకు అవ్వదు? ఓహో, మీరు బాగా మీ అమ్మా నాన్న మాట వింటారనమాట. అవునా? ఓకే. మీరు అనుకున్నారా ఇంక ఇప్పటి నుంచి నేను కొంచెం హీల్స్ ఎక్కువ కొనుక్కోవాలని? అలా ఏం లేదండి. ఏ లేదా? అండ్ చివరిగా శనగపిండి. మీ జాయింట్ ఫ్యామిలీ అండి లేకపోతే? జాయింట్ ఫ్యామిలీ అంటే జాయింట్. అత్తయ్య, మామయ్య, మేము, మా కిడ్స్. ఓకే, ఓకే. సో మీకు బ్రదర్ సిస్టర్స్ ఉన్నారండి. సిస్టర్స్ ఉన్నారా? 12 మంది. ఓ, సో మీరు ఒకళ్ళే అబ్బాయి అనమాట. ఓకే, ఓకే. గీత గారు, మన డిష్ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. గీత గారు, సో రెడీ? మై డిషెస్ రెడీ అండి. ఓకే,
ఓకే అండి, మరి గోబీ బేసన్ ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ బేసన్ ఫ్రై తయారు చేసే విధానం: మిక్సీ జార్లో ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి శనగపిండి వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో ఇంకొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ బేసన్ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి ఫ్రై తయారీ విధానం చూసారు కదా. సో రాజ్ గారు, కాలీఫ్లవర్ తో కొంచెం డిఫరెంట్ గా శనగపిండి ఫ్లేవర్ లో. ఓకే, ఇవాళ ఫాస్టింగ్ అండి, నేను తిననండి. ఓకే, ఫాస్టింగ్. సరే, మేము టేస్ట్ చూస్తాం. నేను అందుకుంటాను. అంతేనా? టేస్ట్ చేసేసండి. అదే, బాగుందండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశారు. పొడి అది కొంచెం డిఫరెంట్ గా ఉంది. యా, కాలీఫ్లవర్ కి ఎప్పుడు అంటే మనకి కొంచెం టొమాటో బేస్ లో కానీ లేకపోతే మసాలా ఫ్రై చేసుకున్నా అది ఒక టేస్ట్ పర్టికులర్ గా ఉంటుంది. పైనుంచి ఆ పౌడర్ వేసుకోవడం వల్ల టోటల్ గా చేంజ్ అయిపోయింది. చాలా డిఫరెంట్ గా, చాలా బాగుంది. ఐడియా బాగుంది. నాకు కాలీఫ్లవర్ ఇష్టం, అందుకోసం కాలీఫ్లవర్. నాకు కూడా ఇష్టం కాలీఫ్లవర్, చాలా బాగుంది. గీతా గారికి ఇష్టం అని చెప్పేసి నేను అదే చేశాను. అవును, బోల్సాల్ టీవీలో చెప్పా, మీరు ఎప్పుడైనా వినుండొచ్చు కూడా దాన్ని. సో చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, కాలీఫ్లవర్ తో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. కుదిరినప్పుడల్లా రోజుకొక 2 కప్పుల చొప్పున గ్రీన్ టీ తాగుతూ ఉండండి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. మధుమేహాన్ని, క్యాన్సర్ని, గుండె జబ్బులు లాంటి వాటిని దూరం చేస్తుంది. ఓకే అండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సురేష్ గారు రెడీయా? రెడీ అండి. సో ఇందాక దాకా ఇలా చూసాను, ఇప్పుడు ఇలా తప్పదండి. తప్పదు కదా. అవును, మేము ఎన్ని స్టూల్ వేసుకున్నా మీ హైట్ కి వచ్చేలాగా లేము. సో మీరు మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ అన్నారు కదా. ఓకే, ఓకే, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సురేష్ గారు స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టవ్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. 2 స్పూన్స్ ఆయిల్. కొంచెం తాలింపు మీద. ఓకే, సో కొంచెం పోపు వేసేసుకోవాలి. సో స్ప్రౌట్స్ అన్ని కూడా ముందు ఉడికించేసి ఉడికించి పెట్టుకోవాలి. ఓకే, కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. సో మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు సురేష్ గారు? అంటే మామూలుగా జనరల్ గా నేను వంటలోకి వెళ్ళాను. ఎప్పుడన్నా అందరు ఎవరి ఇంట్లో ఎవరు లేనప్పుడు నాకు అవుట్ సైడ్ ఫుడ్ ప్రిఫర్ చేయను, ఓన్లీ హోమ్ సైడ్. ఓ, ఇంట్లో ఎవరు లేకపోతే మీరు బయట కూడా తినడానికి ఇష్టపడరు అనమాట. అలాంటి టైంలో కుక్ చేసుకొని తింటాను. ఓకే, అవునులేండి. ముందు నుంచి మీకు అందరూ మా అక్కలు చెల్లెళ్ళు కాబట్టి ఎప్పుడైనా చిన్నప్పుడైనా వాళ్ళే చేసేవాళ్ళేమో. ఓకే, సో మరి ఎప్పుడు అలవాటు లేకుండా సడన్ గా వంటింట్లోకి వెళ్ళగానే వంట ఎలా వచ్చేసింది మీకు? వచ్చేస్తుంది అట్లాగే, అన్ని కలిపేస్తే అదే ఒక వంట అయిపోతుంది కదా. యా, కరెక్ట్. కొంచెం ఆనియన్ కొంచెం రెడ్ గా ఫ్రై అయిన తర్వాత ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. సో ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మాన్సా గారి దగ్గరేనా? అంతేనా? జనరలా? కొద్దిగా గరం. కొంచెం సెల్ఫ్ ప్రిపరేషన్ ఎక్కువ చేస్తాను. సెల్ఫ్ ప్రిపరేషనా? ఓ, ఇవన్నీ ఆవిడ లేనప్పుడు వండుకునే వంటలా మీరు? అవునండి. ఓకే, నైస్. సో మీరు అమితాబ్ బచ్చన్ ఫేవరెటా? అమితాబ్ బచ్చన్ అందరూ హైట్ ఉన్న వాళ్ళు అందరూ ఫేవరెట్ అండి. హైట్ ఉన్న వాళ్ళు అందరూ ఫేవరెటేనా? ఇందాకంటే ఫస్ట్ రాగానే అమితాబ్ బచ్చన్ అన్నారు కదా, అమితాబ్ బచ్చన్ గారు స్టెప్స్ ఏమైనా వేస్తుంటారు అప్పుడు? అమితాబ్ బచ్చన్ స్టెప్స్ అండి వేస్తారా? ఓ, రీసెంట్లీ ఒక మ్యారేజ్ పార్టీ అయింది, అక్కడ స్టెప్స్ వేసాం. వేసారా? వండర్ఫుల్.
అండ్ మీ ఇంట్లో పండగలు అవి ఏమైనా వస్తే బూజు దులిపే పని అంతా మీదేనా? షాప్ లో బిజీ ఉంటారు. ఏం బిజినెస్ అండి మీది? కిరాణా జనరల్ స్టోర్స్. ఓ పండగలు అవి వస్తే షాపుల్లోనే బిజీగా ఉంటారు కదా. కొంచెం లైట్ వాటర్ అది కొంచెం పసుపు. సో చూడడానికి సురేష్ గారు ఇంత పొడుగున్నారు, కానీ మానస గారు ఏం చెప్తే అదే వింటారు. అమితాబ్ బచ్చన్ కూడా అంతే, జయబాదర్ ఏం చెప్తే అదే వింటారు. పసుపు కారం జోక్ చేస్తున్నారులేండి. అంటే వినకూడదని ఏం లేదు, ఇద్దరిది ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అంతే కదా. కొంచెం జీలకర్ర పొడి. ఓకే. మీ వారు ఎప్పుడైనా మీకు ఏదైనా వెరైటీగా వంట చేసి పెట్టారా? అంటే ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు? అంటే మా మ్యారేజ్ కాకముందు వాళ్ళ అక్కలకి బావలకి చేసి పెట్టేవారంట, కానీ నేను వచ్చాక ఎప్పుడు చేయలేదండి. అందుకే మాకు ఆ విషయం తెలిసి ఇప్పుడు చేయిస్తున్నాం, మీకు తినిపిద్దామని చెప్పి. ట్రాన్స్ఫర్ చేశారా? ఓకే. కొంచెం లైట్ వాటర్ వేద్దామా? మానస గారు, మీరు మీ వారి వంట బాగా రావాలని అన్ని చెప్పేస్తున్నారు, అది వేయండి ఇది వేయండి అని. బట్ ఇది కాంపిటీషన్ తెలుసా? కాంపిటీషన్ అయినా ఎవరు గెలిచినా ఒకటే కదండి. అదే ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ వస్తే ఇదే ప్రాబ్లం, అందుకు ఇప్పుడు ఇంటికే వస్తాయి కదా. బట్ అయినా కూడా టీవీలో అందరు చూస్తుంటారు. ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు వంట చేస్తే సడన్ గా ఇక్కడ మీ వారు విన్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? అవునా? చూసారా, వెరీ గుడ్. అంటే ఆయనకి ఆయన వంట మీద అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. కానీ అలా అనుకోకూడదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే విన్ అవ్వాలి అనుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నుంచి మీరేం చెప్పొద్దు, ఆయన కూడా బాగా వంట చేస్తారు చూడండి. నేనే విన్ అయిపోతాండి. అంతేనా? ఇంకెందుకు, కావాల్సినవన్నీ ఆవిడ చెప్పేశారు, ఇంకా మిగతా అన్ని వేస్తామే కదా. సో ఇప్పుడు ఉడికించేసి ఇప్పుడు మీరు నాకు ఒక నిజం చెప్పాలి, ఈ స్ప్రౌట్స్ మీరే ఉడికించారా మీ ఆవిడ ఉడికించి ఇచ్చారా? నేనే ఉడికించానండి. నిజమేనా? నిజమే. నిజమే అంట. మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళిద్దరు నిజమే అంటున్నారు కాబట్టి మనం నిజమే అనుకోవాలి. సో మీకు స్పైసీగా ఇష్టమా, నార్మల్ గా తింటారా? ముందు స్పైసీగా తింటున్నా, ఇప్పుడు నార్మల్ తింటున్నా. ఎందుకు అలా తగ్గించేశారు? కారణం? కోపం ఎక్కువ వస్తుందని తగ్గించేసాను. కోపం ఎక్కువ వస్తుందా మీ వారికి? బాగా ఎక్కువ? చాలానా? అసలు అలా కనిపించట్లేదు. సో మొత్తానికి ఆయన కోపం అలా తగ్గించేశారా, కారం తగ్గించి? పెళ్లి చూపులు అమాయకులు అనుకున్నది, తర్వాత తెలిసింది. పెళ్లి చూపులు అమాయకురాలు అనుకున్నారంట? అమాయకులు అనుకున్నాను. ఓ మిమ్మల్ని చూసి అమాయకురాలు అనుకున్నా. అవునా? ఓహో. కాదు, మీరు ఇంత హైట్ ఉన్నారు కదా, మీ హైట్ ఎంత? 6'1". అంతేనా? నాలాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అట్లేమనిపిదండి. నవ్వు వస్తుందా? అట్లేమనిపి. ఇలా చూస్తుంటారా? అట్లేమనిపిదా? సో ఇప్పుడు ఏమైపోయింది సురేష్ గారు? అయిపోయిందా? వెరీ గుడ్. మాటల్లో బాగా అయిపోయింది. అన్ని వేసేసుకున్నారా? అన్ని వేసేసుకోండి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి, అది తర్వాత వేసుకుందాం గిరిలో తీసాక. బాగుందండి, స్మెల్ మాత్రం బాగా వస్తుంది. మరి చెప్పాలి. అదే చెప్తాం. నాతో పాటు రాజు గారు కూడా తింటారు, ఆయన ఇంకా బాగా చెప్తారు. నేను బిఫోర్ మ్యారేజ్ మంచూరియా చేస్తానండి, వెజిటబుల్ మంచూరియా. ఓ, వెజిటబుల్ మంచూరియా మీ ఫేవరెట్? మా బావలకు అందరికి నచ్చుతుంది. ఓ, ముగ్గురు బావాలి కదా, వాళ్ళకి వచ్చినప్పుడు చేస్తాండి. ఓకే, సో బావలకు స్పెషల్ అన్నమాట వెజిటబుల్ మంచూరియా. ఎప్పుడు ఒకసారి పెట్టినా ఇప్పటికి గుర్తు చేస్తాను. అవునా? మళ్ళీ ఇంకోసారి చేసి పెట్టండి, పాపం మర్చిపోయినట్టున్నారు టేస్ట్. తప్పకుండా. ఓకే అండి, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఓకే, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో ఇది కూడా హెల్దీ డిష్. కొద్దిగా చాట్ ఫ్లేవర్ కూడా. ఓ, జీలకర్ర పొడి అవన్నీ, తర్వాత కొంచెం ఉల్లిపాయలు కూడా వేగినట్టుగా ఉన్నాయి. ఓకే ఓకే. సో అంటే అలా కూడా తీసుకునేటట్టుగా ఉంది, బాగుంది టేస్ట్ ఫ్రెండ్స్. అయ్యో, ఈ రోజైనా మీ వారి వంట మీకు టేస్ట్ చూపిద్దామంటే ఈ రోజు మీరు ఫాస్టింగ్ పర్లేదు, అది డబ్బాలో పెట్టుకుని వెళ్ళి రేపు తినండి. ఓకేనా? బాగుంది, మీరు అన్నట్టు చాట్లా ఉంది. సో ఇదేంటంటే మనం మామూలుగా చపాతీ రోల్స్ చేసుకుంటాం. అవును, దాంట్లో కొంచెం
స్టఫ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, అండ్ డిఫరెంట్ టేస్ట్. చపాతీయే కదా, జస్ట్ బ్రెడ్ స్లైసెస్, బ్రౌన్ బ్రెడ్ అలాంటివి ఉంటాయి కదా, అవును, సో దాని sandwich లాగా శాండ్విచ్ లాగా కూడా తీసుకోవచ్చు. బాగుందండి, చేసుకోవచ్చు. బాగుందండి, ఇద్దరు బాగా చేశారు. థ్యాంక్స్ అండి. టేస్టీగా ఉన్నాయి రెండు కూడా దేనికదే. సో రాజు గారు, మరి ఈరోజు ఏమంటే చాలా బాగుంది. వాళ్ళ ఆయనకు నచ్చిన వంట, వాళ్ళ ఆయనకి నచ్చిన వంట అంటే వాళ్ళ ఆవిడ వంట. సో చాలా బాగుందండి కాలీఫ్లవర్ తో, డిఫరెంట్ టేస్ట్. మెయిన్ గా కొంచెం డిఫరెంట్ అంటే స్ప్రౌట్స్ కర్రీ కూడా బాగుంది, బట్ ఇది మనకు రెగ్యులర్ రెసిపీయే. బట్ మీరు చూపించిన కొత్త వెరైటీగా ఉంది, టేస్ట్ వైజ్ గా కూడా చాలా మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సో సురేష్ గారు, మొత్తానికి మీ కోరికే నెరవేరింది, మీ ఆవిడ గెలిచారు తెలుసా. సో కంగ్రాచులేషన్స్ అండి. మానస గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చు. అండ్ సురేష్ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ఈటీవీ అండి. వెల్కమ్. ఓకే, మరి మీరు కూడా జంటగా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి డైమండ్ నెక్లెస్లు, డైమండ్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటూ ఉంటాం. కానీ కొద్ది రోజులు అవ్వగానే, కొద్దిగా వాడగానే వాటి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది, మురికి పట్టేస్తూ ఉంటాయి. మనం ఎవరి దగ్గరైనా ఇచ్చి క్లీన్ చేయించుకుందామా అంటే ఎక్కడ గోల్డ్ పోతుందో అని భయపడుతూ ఉంటాం. ఎలా క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, ఫస్ట్ మెత్తటి క్లాత్తో తుడిచేసి దాని తర్వాత కొద్దిగా టూత్ పౌడర్ కానీ టూత్ పేస్ట్ కానీ అప్లై చేసి దాంతో శుభ్రంగా నీళ్ళలో అదిని కాటన్ క్లాత్తో కనుక క్లీన్ చేసినట్లయితే దీని మీద ఉన్నటువంటి మురికి, డస్ట్ అంతా పోతుంది, తిరిగి కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో మరి రాజు గారు, ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ? క్యాప్సికమ్ ఫింగర్స్ అండి. క్యాప్సికమ్ ఫింగర్స్, స్నాక్ ఐటమ్. అవునండి. ఓకే, ఓకే, మరి క్యాప్సికమ్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఏంటంటే ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెత్తేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఇది ఒకటి ముందు చేసి పెట్టుకుంటే మనకి మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ గా చేసేస్తాం. సింపుల్ గానే చేసుకోవచ్చండి. సాఫ్ట్ గా ఉంటే అంటే మనకి ఫింగర్స్ లో చుట్టుకుంటాం కదా, అవును, బాగా వస్తాయి. లేదా ఉడికించిన బంగాళదుంపను మనం కొంచెం తురుముకున్నా సాఫ్ట్ గా వస్తుంది మనకి. ఓకే ఓకే. సో చిన్న చిన్న ముద్దలు కూడా లేకుండా, సో అలా ఓపిక ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో దీంట్లో కొద్దిగా అల్లం, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా మిరియాల పొడి, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, ఓకే, బైండింగ్ కొరకు మైదా అండి. సో ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. సో మొత్తం ఆ పిండి అదంతా మిక్స్ అయిపోతే మనకి దీంట్లో కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేసాం కదా. అవునవును. సో మనకి మొత్తంగా ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఫుల్ గా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి. సో ఇక్కడ ఈ మిక్సింగ్ అనేది కేర్ఫుల్ గా చేసుకోవాలి. సో మైదా కూడా సరిపడా క్వాంటిటీ, మరి ఎక్కువ కూడా చేసినా టేస్ట్ అంతా మొత్తం పోతుంది. మొత్తం ఆ మైదా ఇదే వస్తుంది, మైదా టేస్టే వస్తుంది. అది చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు మైదాని మనం బైండింగ్ ఏజెంట్ గా వాడుతున్నాం. సో దీని తర్వాత కూడా కార్న్ ఫ్లోర్ కొద్దిగా వేస్తాం దాంట్లో బ్యాటర్ లా చేసేసి. కాబట్టి ఇది కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఇది మనం మిక్స్ చేసుకుంటున్నప్పుడే స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టుకోవాలి. సో ఇది వేడవుతుంటుంది. ఈ లోపల మనం చుట్టుకొని ఇవన్నీ చేసుకునే వరకు ఇది వేడైపోతుంది. ఓకే రాజు గారు, అయితే మేము చిట్కా కూడా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
మనం రకరకాల సందర్భాల్లో మేకప్ వేసుకుంటూ ఉంటాం. పార్టీలకని, ఫంక్షన్స్ కని, లేకపోతే ఉద్యోగ రీత్యా రకరకాలుగా మేకప్ వేసుకుంటూ ఉంటాం. మరి ఈ మేకప్ క్లీన్ చేసే విషయానికి వస్తే ఎలా పడితే అలా క్లీన్ చేయకూడదు. అంటే డైరెక్ట్గా సోప్ అప్లై చేసుకుని మేకప్ క్లీన్ చేయకూడదు. మాయిశ్చరైజర్తో కానీ, ఫేస్ వాష్తో కానీ, లేదా క్లిన్జింగ్ మిల్క్తో కానీ, బేబీ ఆయిల్తో కానీ శుభ్రంగా మేకప్ క్లీన్ చేసుకుని దాని తర్వాత వాష్ చేసుకున్నట్లయితే స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. చిట్కా చూసేసారు కదండి. సో రెడీ రాజు గారు? రెడీ అండి. సో కొద్దిగా పిండి చేతికి పెట్టేసుకుని ఓకే. సో మధ్యకి ఇలా ఒత్తేసుకుని క్యాప్సికం పెట్టేసి ముక్క ఇలా చుట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా అన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. లేదా క్యాప్సికం మనం ఫైన్ గా చాప్ చేసుకైనా అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అందులో మిక్స్ చేసేసుకొని కొంచెం కావలిస్తే కొద్దిగా మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఇలా మధ్యలో మనకు తగులుతుంటే కొంచెం పచ్చి పచ్చిగా అలా బాగుంటుంది. ఇలా మనం మధ్యలో పెట్టేసుకొని స్టఫ్ చేసుకోవడం అనేది. ఓకే. సో మనం ముక్కలు కట్ చేసి వేసినా డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేస్తే కొంచెం మరి ఎక్కువ సాఫ్ట్ గా అయిపోతాయి. సో ఇలా ఉంటే కొంచెం క్రంచీగా బాగుంటుంది. ఓకే. పిల్లలకి అది ఇచ్చేటప్పుడు చివరాకన్నా ఒకటి చిన్న టూత్ పిక్ లాంటిది పెట్టేసి ఇచ్చిన లాలీపాప్ తినేసి ఇస్తారు. సో చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. కొంచెం అది స్టఫ్ చేసి సో చుట్టేసుకొని చేసిన తర్వాత సెకండ్స్ కూడా ఉండవు. బేసిక్ ఇలాంటివన్నీ కూడా అలా వేడివేడిగా తింటూ ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. వేడివేడిగానే బాగుంటుంది. చల్లారినా కూడా మనకి అంత టేస్ట్ అనిపించదు. అంటే ఆ క్రంచినెస్ పోతుంది, సాఫ్ట్ అయిపోతుంది. ఎక్కువ సాఫ్ట్ అయిపోయి దీనికి కొంచెం మనకి టమాటో సాస్ కానీ ఏదైనా పెట్టేసుకుంటే సూపర్. ఇంకా డిప్ లాంటిది చాలా సూపర్. ఓకే అండి. ఓకే. సో ఇంకొక బౌల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ బ్యాటర్ రెడీ చేస్తున్నాను. అలాగే ఇంకో ప్లేట్లో బ్రెడ్ పౌడర్. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకుని ఒకసారి దీంట్లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్లో ఇలా రోల్ చేసేసుకోవాలి. సో ఆయిల్ కూడా కొంచెం స్లో ఫైర్ లో పెట్టుకుంటే లోపల వరకు మనకి ఆ క్యాప్సికం కూడా కొంచెం వేగిపోతుంది. లేకపోతే అంటే మరి కొంచెం ఇది ఫాస్ట్ గా కలర్ వచ్చేస్తుంది కాబట్టి మనం హైలో పెడితే వేగిపోయినట్టు మళ్ళీ లోపల మనకి పచ్చిగా అనిపిస్తుంది. అది అలా చూస్తుంటే యాక్చువల్గా మనకి సాసేజెస్ ఉంటాయి కదా, ఆ టైప్ లో ఉంది. సైజు కానీ షేప్ అంతా కూడా అలాగే ఉంది. అంటే వేగిన తర్వాత కలర్ కూడా మనకి కాకపోతే అది సాఫ్ట్ వస్తుంది, ఇది కొంచెం క్రంచీగా వస్తుంది. సో ఇది కొంచెం స్లో ఫైర్ లో వేయించుకోవాలండి. ఓకే ఓకే సరిపోతాయి రాజు గారు? సరిపోతుందండి. మంచి కమ్మటి వాసన వస్తుంది. అంటే ఆ బ్రెడ్ పౌడర్ మెయిన్. ఓకే ఓకే బాగున్నాయి. చాలా చూడ్డానికి కూడా బాగా అనిపిస్తున్నాయి. వెరీ నైస్. సో కార్వింగ్ జస్ట్ నేను ప్లేట్ గార్నిష్ చేస్తానండి కీరాతో.
దీన్ని బ్యాక్ సైడ్లో ఒక 4 mm థిక్నెస్ వదిలేసి మిగతా అన్ని కూడా డీప్ స్లిట్స్ ఇచ్చేసేయాలి. కట్ అండ్ ఫోల్డ్ అంటారు ఇది. ఓకే. ఓకే, పల్చగా కట్ చేసుకోవాలండి. ఓకే. సో ఇవన్నీ కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం. అటు సైడ్ ఇటు సైడ్ బయటకు వదిలేస్తాం. ఎస్ అండి. సో దీంట్లో చాలా వేరియేషన్స్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఆల్టర్నేట్గా ఫోల్డ్ చేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. అలా మొత్తంగా చేసుకుంటే ఒక రకంగా వస్తుంది. సో ప్లేట్ గార్నిష్కి ఇది బాగా సెట్ అవుతుందండి. ఓకే. సింపుల్గా చేసుకోవచ్చు. బాగుంది కూడా, అంటే ఆ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా. బాగుంది రాజు గారు. క్యాప్సికమ్ ఫింగర్స్ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా క్యాప్సికమ్ ఫింగర్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ ఫింగర్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. బంగాళదుంప మిశ్రమంలో క్యాప్సికమ్ ముక్కలుంచి ఫింగర్స్ లో చుట్టుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాప్సికమ్ ఫింగర్స్ రెడీ. ఓకే, మరి క్యాప్సికమ్ ఫింగర్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. చాలా బాగుంది. అంటే మధ్యలో పెట్టేసి మనం అలా అంటే స్టఫ్ లా చేసి రోల్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంటుంది. జ్యూసీగా వస్తుంది మనకి క్యాప్సికమ్. ఓవర్ మెత్తగా అయిపోలేదు, కొంచెం మా క్రంచీనెస్ తెలుస్తోంది. అండ్ ఈ పై లేయర్ క్రంచీగా, లోపల సాఫ్ట్ గా, బాగుంది. చాలా టేస్టీగా. క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగా తెలుసు. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని మనం కలర్డ్ క్యాప్సికమ్స్ కూడా వస్తాయి కదా, సో అట్లా డిఫరెంట్ కలర్ చేస్తే అవి తినేటప్పుడు కూడా మధ్యలో ఒక్కొక్క కలర్ అలా బయట డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ దీని ఇలాంటి వాటికి కంపల్సరీ కొంచెం సాస్ అది పెట్టుకుంటే ఇంకా కాంప్లిమెంటరీగా ఇంకా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, మరి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఫింగర్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ముఖ్యంగా టీనేజ్ యువతి యువకుల్లో మొటిమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్ చేంజెస్ వల్ల మొటిమలు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆత్మన్యూనతకు కూడా లోనవుతూ ఉంటారు. మరి ఈ మొటిమలు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నం కూడా చేసి చూడండి. అదేంటంటే రోజులో తరచుగా గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కుంటూ ఉన్నట్లయితే ఈ జిడ్డంతా కూడా తగ్గిపోయి మొటిమలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. సెసమి ఆలూ ఫ్రై నేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. సెసమి అంటే మనకు నువ్వులు, బంగాళదుంపలు, చాట్ మసాలా అండ్ నిమ్మరసం. ఇక్కడ మనకు క్యాలరీస్ గురించి చెప్పాలంటే బంగాళదుంపల్లో 70 క్యాలరీలు, సెసమిలో కూడా 300 క్యాలరీస్ ఉంటాయి 100 గ్రాముల్లో. మనం అంత క్వాంటిటీ వాడడం కాబట్టి మనకు 100 క్యాలరీస్లో ఈ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా బాగుందండి అండ్ సింపుల్గా కూడా ఉంది. నిమ్మరసం బంగాళదుంప ఫ్రైలో యాడ్ చేయడం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఎప్పుడు కూడా నిమ్మరసం మనం ఒక చెంచా రోజు తీసుకున్నామండి ఎలాగైనా వంటకాల్లో, ఇట్ ఇంప్రూవ్స్ లివర్ ఫంక్షన్. అంటే లివర్, హార్ట్, లంగ్స్ ఇవన్నీ మేజర్ ఆర్గన్స్ అండి. అవి చక్కగా లివర్ ఇస్ ద సీట్ ఆఫ్ మెటబాలిజం. సో లివర్ చక్కగా పనిచేస్తే తిన్న ఆహారం అరగడం, జీర్ణం అవ్వడం, మనం హెల్తీగా ఫీల్ అవ్వడం, అన్నిటికీ ఎవ్రీథింగ్ మూల కారణం లివర్. సో దాని పనితనం సరిగ్గా జరగాలంటే
నిమ్మరసం లాంటివి తీసుకుంటే డైట్లో యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది, నిమ్మరసం తీసుకుంటే లివర్ ఫంక్షన్ పెరుగుతుంది. ఇంతే, సింపుల్ అండి. సో సెసమి ఆలూ ఫ్రై ఈజ్ అ మీడియం క్యాలరీ అండ్ చక్కగా సెసమి, బంగాళదుంపలు అండ్ నిమ్మరసం అనేది సూపర్ కాంబినేషన్. తర్వాత గోబీ బేసిన్ ఫ్రై, ఇది కూడా చాలా బాగుందండి. ప్రైమరీగా మనం గోబీ అండ్ శనగపిండి ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము ప్రోటీన్ అండ్ వెజిటబుల్. సో గోబీ ఈజ్ అ లో క్యాలరీ వెజిటబుల్ అండ్ శనగపిండిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ ఒక ముఖ్యమైన థింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ పవర్, మెమరీ, చక్కగా బ్రెయిన్స్ ఫంక్షన్ అవ్వాలి, హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెక్రీట్ అవ్వాలి. అంటే మన ప్రతి ఫంక్షన్ కూడా బాడీలో హార్మోన్ డిపెండెంట్ ఉంటుందండి. సో హార్మోన్స్ లోపం అనేది జరిగినప్పుడు, హార్మోన్స్ లెవెల్ బాడీలో తారుమారైనప్పుడు కొన్ని రకమైన ఇబ్బందులు మనం ఫేస్ అవుతూ ఉంటాం. ఉదాహరణకి అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బెన్సెస్. సో ఈ హార్మోన్ ఉత్పత్తిలో కానీ తయారీలో కానీ కావాల్సిన అంశం ఏంటంటే ప్రోటీన్. సో బేసికలీ గుడ్ డైట్ అంటే గుడ్ ప్రోటీన్ అమౌంట్ మన డైట్లో ఉంటుందనుకోండి, చాలా మటుకు మనం హెల్తీగా ఉండొచ్చు. అంటే ఈ హార్మోన్ లెవెల్ మెయింటైన్ అయిపోతుంది. అలాగే గ్రోత్ హార్మోన్ అని, అలాగే రకరకాల హార్మోన్స్ బాడీలో ఉంటాయి. వీటికి అన్నిటికీ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే ప్రోటీన్. సో ఆలూ బేసన్ ఫ్రై కూడా ఇట్స్ అరౌండ్ 150 క్యాలరీ అండ్ వెరీ వెరీ హెల్తీ. సేమ్ థింగ్ మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీలో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మనకు. ఈ 2-3 టైప్స్ ఆఫ్ స్ప్రౌట్స్లో, అది కూడా స్ప్రౌట్స్లో ఉన్న ప్రోటీన్ ఒక విశేషం ఏంటంటే, ఏదైనా మొలకెత్తిచ్చాక మనకున్న స్పెషాలిటీ ఏంటంటే అది మనకు అందుబాటులోకి వస్తుంది. మన బాడీ దాన్ని ఉపయోగించుకునే విధంగా, అంటే బ్రేక్ అయిపోయి సింపుల్గా బాడీ అలా టక్కని డైజెస్ట్ చేసుకునేలా ఉంటుందండి. విటమిన్ సి కూడా అంతే. అందులో ఉన్న విటమిన్ సి అందుబాటులోకి వచ్చేస్తుంది, అవైలబుల్గా అయిపోతుంది. అందుకనే స్ప్రౌట్స్ చాలా మంచిది అని చెప్తూ ఉంటాం. మళ్ళీ ఇందులో టొమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో టోటలీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిలిషియస్ అండ్ న్యూట్రిషియస్. ఇది అగైన్ ఒక మంచి ప్రోటీన్ డిష్ అని చెప్పాలి. మనకు 150 క్యాలరీస్లో దాదాపుగా 75 క్యాలరీలు కూడా ప్రోటీన్ నుంచే వచ్చి హాఫ్ అండ్ హాఫ్. హాఫ్ క్యాలరీస్ ప్రోటీన్లో, హాఫ్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్లో వచ్చేస్తుంది. చాలా బాగుందండి. యూ కెన్ నోట్ అండ్ ట్రై. క్యాప్సికమ్ ఫింగర్స్ ఇస్ ద డీప్ ఫ్రై డిష్ అండి. క్యాప్సికమ్, మైదా, కార్న్ఫ్లవర్తో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. సో డెఫినెట్లీ వెన్ ఎవర్ యూ డీప్ ఫ్రై ఇట్స్ హై క్యాలరీ ఉంటుంది. మనకు 250 to 300 క్యాలరీస్ దాకా కూడా వచ్చేస్తుందండి. ఒక 25 to 30 grams. సో వన్స్ ఇన్ అ వైల్ తీసుకోవాలి. బట్ ఇవాళ మీరు చూసిన రెసిపీస్ 3 కూడా రోజువారీ డైట్కి చాలా ఉపయోగపడతాయండి. అవి ఏంటంటే, ఒకటి మనకు మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ, గోబీ బేసిన్ ఫ్రై అండ్ సెసమి ఆలూ ఫ్రై. ఈ 3 కూడా వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీడే డైట్. వాటిల్లో ఉపయోగించిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా చక్కటి పోషక విలువలు, వాల్యూ ఎన్హాన్స్ చేసే విధంగా ఉన్నాయి. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజ్ గారు, ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే. సో ఆలూ ఫ్రై చాలా బాగుంది ఆ నువ్వుల కాంబినేషన్ లో. అవునండి. అండ్ ఆఫ్ కోర్స్ క్యాప్సికమ్ ఫింగర్స్. సో ఇలాంటి స్నాక్స్ ఎన్ని చేసుకున్నా కూడా మనకి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. సో బాగున్నాయి రాజ్ గారు టేస్ట్ వైజ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.